నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్. నేను మీ రామకృష్ణ. ప్రకాశం జిల్లా పెద్దారెడ్డి మండలం కల్నూతల సమీపంలోని నల్లమలాడూరులో వేంచేసిన కాటంరాజు దేవాలయంలో ఉగాది సందర్భంగా తిరునాళ్ల ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు యాదవ సంఘం నాయకులు, దేవస్థాన కమిటీ ముఖ్య ప్రతినిధులు పల్లెబోయిన వెంకట రాజు యాదవ్, పిఎల్పి యాదవ్లు తెలిపారు. వారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ఈసారి ఎప్పుడు లేని విధంగా 100 అడుగుల ఎత్తుతోటి 4 విద్యుత్ ప్రభలను కాటంరాజు తిరునాళ్ళ వద్ద ఏర్పాటు చేస్తున్నారని, పలు రాజకీయ పార్టీలు ముందుకు వచ్చి ప్రభలు ఏర్పాటు చేయడం పట్ల వారు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఉదయం 11 గంటల నుండి ఈ యొక్క ఉత్సవానికి విచ్చేసే భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా పిఎల్పి యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుండి కూడా విశేష సంఖ్యలో భక్తులు వస్తారని, వారందరికీ కూడా అక్కడ ఆహారము, నీరు, వసతి ఏర్పాటు చేస్తున్నామని, పోలీసుల సహకారంతో ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని సందర్భంగా వెంకటరాజు యాదవ్, పిఎల్పి యాదవ్ తెలిపారు. విలేకరుల సమావేశంలో యాదవ సంఘం నాయకులు అల్లంరాజు శ్రీనివాసు, బుర్రి చిన్న వెంకటేశ్వర్లు, రాంబాబు, వెంకటేషు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాటంరాజు గంగాభవాని తిరునాళ్ళ మహోత్సవానికి ఆహ్వానం. 29/3/2025 శనివారం ఉగాది ముందు రోజు జరిగే శ్రీ వేణుతల కాటంరాజు గంగాభవాని తిరునాళ్లకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి భక్తులు, మార్కాపురం డివిజన్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల భక్తులకు స్వాగతం, సుస్వాగతం. ఈ తిరునాళ్ళ మహోత్సవంలో ఎప్పటి లేని విధంగా 4 ఎలక్ట్రికల్ ప్రభలు, పాట కచేరీలు, డ్రామాలు, కోలన్నలు, భజనలు ఏర్పాటు చేయడమైంది. సుమారు 50,000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కొత్తగా భోజనశాల నిర్మాణం చేసి ఉన్నాం. అది కూడా అందుబాటులోకి వచ్చినది. కావున భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందాలని మీ అందరికీ పేరు పేరున ఆహ్వానం తెలియజేస్తున్నాం. అనేక ప్రాంతాల నుంచి కనిగిరి, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రవనపాలెం నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులందరికీ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తూ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఇచ్చేస్తున్నటువంటి భక్తులకు కూడా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. భోజన వసతితో పాటు మినరల్ వాటర్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఏమంటే, కాటంరాజు స్వామి చరిత్ర కొంత భాగాన్ని సంకలనం చేసి 500 పుస్తకాలను కూడా దేవస్థానం అందుబాటులో పెట్టింది. వివిధ గ్రామాల నుంచి, ఆచార గ్రామాల నుంచి వస్తున్నటువంటి బొల్లేవారన్నిటికీ కూడా పోలీసు వారు అత్యంత శ్రద్ధతోటి బందోబస్తు ఏర్పాట్ల మధ్యలో ఊరేగింపు నిర్వహిస్తారని సందర్భంగా తెలియజేస్తూ, ఏర్పాటు చేసినటువంటి ఎలక్ట్రికల్ ప్రభలు అన్నింటినీ కూడా అందరూ చూసి ఆనందించవలసిందిగా కోరుతూ, స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్.